వెల్కమ్ టు మోదస్ పెట్ల ఛానల్. అందరు ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల మీ దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. ఉప్పల్ బగాయత్లో ఉన్నాము. ఉప్పల్ బగాయత్కి ఒక చిన్న పని మీద నేను రావడం జరిగింది. మన పని ఏముంటుంది, వీడియోలు తీయడమే పని కదా. నేను ఒక వీడియో తీద్దామని వచ్చిన, ఇక్కడ చూసే వరకు నాకు చాలా కంటెంట్ కనబడ్డది. సరే అని ఆ కంటెంట్ మీకు చూపించాలనుకుంటున్నా. ఉప్పల్ బగాయత్ ఫేస్ 1 ఎండింగ్లో మనం ఉన్నాము. అదంతా పిర్జాది కూడా, ఇదంతా మూసీ ఫ్లైఓవర్. దీనిపైన ఆల్రెడీ నేను వీడియో చేసిన. ఉప్పల్ బగాయత్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమేమి జరుగుతుంది, వర్క్ ఎలా జరుగుతుంది అనేవి నాకు తెలిసి నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడైతే లోపల మొత్తం బిల్డింగ్స్ సంబంధించిన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్కడ ఏం బిల్డింగ్ వస్తుంది అనేది మనకు అంత ఐడియా లేదు. బట్ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు. అదేంటంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని కులాలకి ల్యాండ్ శాంక్షన్ చేసింది అనమాట. ఏ ఏ కులాలకి ఎక్కడెక్కడ ల్యాండ్ శాంక్షన్ చేసింది అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. మనము బగాయత్ అనేసరికి జస్ట్ షార్ట్ కట్ కొరకే వాడుతుంటాము. ఫ్యూచర్లో ఈ బగాయత్ మెయిన్గా మారబోతుంది అనమాట. ఈ ఉప్పల్ నుంచి నాగోల్ వైపు వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు, నాగోల్ నుంచి ఉప్పల్కి వెళ్ళాలనుకున్న చాలా మంది బగాయత్ షార్ట్ కట్ వాడుతుంటారు. చూస్తున్నారు కదా, మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఈ ఫేస్ 1 డెడ్ ఎండ్ లో మొత్తం కులాలకు సంబంధించినవే బిల్డింగ్స్. మరి కొంతమంది ప్రహారీ గోడలు కట్టుకొని వదిలేసినారు. మరి వాటికి గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందా డబ్బులు, లేదా కుల సంఘాల వాళ్ళే డబ్బులు వేసుకొని కట్టుకుంటారా ఏంటిది అనేది మనకు తెలియదు. ఇదిగోండి, ఆ రైట్ సైడ్ అంతా ఫిర్జాది కూడా మొత్తం. ఈ రోడ్ చూస్తున్నారు కదా, వేస్తున్నారు, కొత్తగా నిర్మిస్తున్న రోడ్ ఇది. ఇది ఒక కుల సంఘానికి ఇచ్చిన ల్యాండే. ఆ బోర్డు మీకు కొంచెం ముందుకు పోయి చూపిస్తా, అది ఏ కులానికి సంబంధించిందని. పూసలనా? రైట్, ఒక్క నిమిషం. ఏమో నాకే తెలియదు, వాళ్ళనే. నేను కూడా ఈరోజే ఫస్ట్ టైం ఈ పేరు విన్నా. అంటే నాకు అంత క్యాష్ల గురించి ఎక్కువ తెలియదు. సాయన్నకు బాగా తెలుసు. పూసల ఆత్మ గౌరవ భవన ట్రస్ట్ అంట ఇది. పూసలోలు అంటే లేడీస్ వేసుకునే దండలు, అదంతా వర్క్ చేసే వాళ్ళు పూసలోలు అంటారని అంటుండు సాయన్న. అండ్ ఎవరైనా పూసలోలు చూస్తే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇగో ఈ ల్యాండ్ అంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన ల్యాండే. ఇదంతా ప్రహరీ గోడ కట్టుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి అట్లనే చూద్దాం. ఈ రోడ్ అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది వర్క్. రైట్ సైడ్ ఆపన్న, ఆడోటి ఉంది. ఉంటుంది అది కూడా. ఇదిగోండి ఒకసారి అట్లనే ఉంది. ఇది చూస్తున్నారు కదా, జూమ్ చేస్తా, మీకు కనబడతలేదు. దగ్గరకు పోదాం, నాకే కనబడతలేదు. నాకు ఆ పేరు తెలుసు, ఇందాక వచ్చిన నేను కాబట్టి. సంచార జాతుల ఆత్మగౌరవ భవన సముదాయం శంకుస్థాపన ఉప్పల్ బగాయత్ 2023 ఆగస్టు 30. అండ్ మీకు ఏమైనా ఐడియా ఉందా సంచార జాతులు అంటే ఎవరెవరు వస్తారు అని? సాయాన్ని అడగమంటుడు, బండి మీద కూర్చొని అన్ని చెప్తుండు. నీకు బాగానే తెలుసు, నేను ఊర్లో ఉన్న వాటి నీకు తెలుసు, నాకేం తెలియదు. ఇవాగ అక్కడ ఒకటి ఉంది శిలాపలకం, గాడి కూడా పోదాం. బాగా చదువుతావు నీకు. తెలంగాణ కులాలు ఇదేంటిది నువ్వు ఇందాక చదివినవుగా, మర్చిపోయింటావు. అదే కావచ్చు. ఎస్, గంగపుత్రులు అంటే మాత్రం తెలుసు నాకు, చేపలు పట్టే వాళ్ళ. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకూడదు, నాకు క్యాస్ట్ల గురించి తెలియదు. ఇదేంటిది? గంగపుత్ర సంక్షేమాభివృద్ధి ట్రస్ట్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, గంగపుత్ర 2022. వాళ్ళు కూడా వస్తారు. గంగపుత్ర అంటే చేపలు పట్టేటోళ్ళే. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అదే ఏమో లే, ఈ క్యాస్ట్ల గురించి మనకు తెలియదు. అండ్ సరే,
ఓకే, ఊర్లో ఒక రకంగా పిలుస్తారు, హైదరాబాద్లో ఒక రకంగా పిలుస్తారులే. కానీ ఇప్పుడు ఏం చేద్దాం. అరే ఆడ ఇంకొక భవనం కూడా ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చారా ఇంత లోపలికి, రాలేదా, ఫర్ ద ఫస్ట్ టైం? ఒకవేళ వచ్చినా కూడా ఇన్ని భవనాలకి గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది ల్యాండ్ అని తెలుసా తెలియదా అనేది కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంత చూపించే ప్రతి కమ్యూనిటీ కుల వృత్తి ఏందో కామెంట్ చేయమని. ఎస్, ఇప్పుడు ఇది వడ్డెర వాళ్ళ కుల వృత్తి ఏంటి? ఓకే, నువ్వు ఎక్కడో ఉండాల్సిన నువ్వు నాతో ఉన్నావు అనవసరం. వడ్డెర బావులు తవ్వటం, ఓకే, కాలువలు తవ్వటం. ఇక్కడ చదువుదాం అనుకున్నా. ఈ శిలాఫలకానికి ఈ మహనీయుల వారి బ్యానర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వడ్డే ఓబన్న 219వ జయంతి. అట్లా తీయొద్దు. సరే, ఇక్కడ ఇటు సైడ్ ఏమైనా ఉందా? ఇటు సైడ్ ఏం లేదు. సో వడ్డే ఓబన్న వడ్డెరో వాళ్ళకి సంబంధించింది ఈ ల్యాండ్. అండ్ ముందు ఆ ల్యాండ్ సంబంధించింది ఏ ల్యాండ్ ఎవరిదో ఏమో అడేం మనకైతే ఏం కనబడట్లేదు. సరే, ఇంకా కొంచెం లోపలికి అటు ఇటు వెళ్దాము. ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది. మట్టి చూస్తున్నారు కదా, ఇదంతా ఫ్రెష్. మరి డే టు టైం కూడా మీకు ఒక పారి చూపిస్తే అయిపోతుంది. 2026వ సంవత్సరం జనవరి 29వ తారీఖు. ఇటీవని అన్న ఇళ్ళకేం లేదు కదా, రోడ్ ఉందా? ఉందా? ఉంది. రాళ్ళు ఉన్నాయి. సరే, అది చాలా పెద్ద బిల్డింగ్. అది వాళ్ళకు కూడా ఇచ్చిండు. ఓకే, సో ఇలా మీ కులానికి సంబంధించి ఇక్కడ మీకు ల్యాండ్ దొరికిందా లేదా అనేది కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నాకు కులాలకు సంబంధించిన అంత అవగాహన లేదు. ఎవరి కమ్యూనిటీ వాళ్ళకు గొప్పే, అంతే. అదే సింగిల్ స్టేట్మెంట్. ఇదిగోండి, ఈ భవనం చూడండి. ఇప్పటిదాకా చూసే దగ్గర శిలాఫలకం ఉన్నది, కొన్ని చోట్ల కాంపౌండ్ వాల్ ఉన్నది. ఇదైతే బిల్డింగే పెద్ద ఉన్నది. అరే ఎవరు బా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిర్రు అని నేను అనుకున్నా, కమర్షియల్ బిల్డింగ్ ఏమని అనుకున్నా. తీరా చూస్తే ఇది కూడా ఒక ఆత్మగౌరవ సంబంధించిన బిల్డింగే. ఇది ఎస్, చూస్తున్నారు కదా, అగర్వాల్ సమాజ్ SAHAYATA ట్రస్ట్ ఆత్మగౌరవ భవన్. వాళ్ళకి సంబంధించిన ఆత్మగౌరవ భవన్ అది. ఇట్లా ఇక చాలా చోట్ల శిలాఫలకాలు ఉన్నాయి. అలా చాలా మంది క్యాష్లకు సంబంధించినవి. సో ఈ రకంగా ఉప్పల్ బగాయత్ ఫేజ్ 1 డెడ్ ఎండ్ లో రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకొని. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే క్లోజ్ చేయను, కంటెంట్ అంతా చెక్ చేయండి. బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిల్డింగ్లు చూస్తున్నారు కదా, ఇవన్నీ బిల్డింగ్స్ ఇంకా కడుతూనే ఉన్నారు. దేనికి సంబంధించింది ఏమిటి అనేది ఫ్యూచర్ లో కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అంత లోపలికైతే నేను వెళ్ళట్లేదు. సరే పోనీ, ఇక సాయన్న ప్రోత్సాహంతో లోపలికి పోవామంటున్నాడు. సరే, ఆ శిలాఫలకాలను కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇది కూడా ల్యాండే, చిన్న కుంటలాగా ఏర్పడ్డది. ఇదైతే ఈడబి ఉన్నాయి బాయ్. ఇటు పోని, రైట్ సైడ్ పోని ఫస్ట్. హైలైట్ ఇది, ఈడ కూడా ఉన్నది. మరి వీళ్ళు ఎందుకు కట్టుకుంటలేరు? గవర్నమెంట్ పైసలు ఇవ్వాలని చూస్తారా? హైలైట్ ఇది, ఈడ కట్టిరు బట్ ఇది స్టోన్ లేదు భయ్యా. సరేనా, ఇది అటు సైడ్ లేదు, ఇటు సైడ్ లేదు స్టోన్. ఇటు సైడ్ అయితే స్టోన్ ఉంది. అన్న బండి ఆపే వస్తా. ఏది ఓర్ని సరే, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్ హిస్టరీ అన్నమాట, రియల్ వాయిస్ 9, మోజెస్ పెట్లోజు, ఈ 2 ఛానల్లో మాత్రమే ఈ డీప్ అనాలిసిస్, లోతైన కంటెంట్ ఉన్నది ఉప్పల్ బగాయత్ గురించి. అరే ఇది చూడండి, ఓ సూపర్. మేరా ఆత్మ గౌరవ భవన ట్రస్ట్. ఓకే, ఇది మేరా వాళ్ళకి సంబంధించింది. భవన నిర్మాణం శంకుస్థాపన 2021. జోన్లు మరియు జిల్లాల అధ్యక్షులు, ఇదంతా వాళ్ళకి సంబంధించింది. ఇది కూడా ఇదంతా అదే మేరా వాళ్ళకి సంబంధించింది.
ఇది మేరా అని ఉంది ఈడ, ఈడేమో మేరు అని రాసి ఉంది, ఈడనేమో మేరా అని రాసి ఉంది. ఓకేనా, ఇది వాళ్ళకి సంబంధించిన ల్యాండ్. ఇక ఇంకొంచెం ముందుకెళ్దాం, ఆడ కూడా ఒక శిలాఫలకం ఉన్నది, దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఈ ఖాళీ ల్యాండ్ కనబడదు కాబట్టి ఈ ఖాళీ ల్యాండ్ కూడా ఫ్యూచర్లో చూసిన తర్వాత అరే ఒకప్పుడు ఇట్లా ఉండే కదా అని మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంటాం అనమాట. అందుకే అన్కట్ వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో మ్యాక్సిమం. ఇదిగోండి ఇక్కడ ఇది ఏదో సంథింగ్ ట్రస్ట్కి సంబంధించింది అని అనుకుంటా. 2022 సంవత్సరం ఆదివారం ఉదయం 11 గంటలకు ఉప్పల్ భగత్ HMDA లేఅవుట్ ఉప్పల్ శ్రీ కేతేశ్వర మేధరి మహామఠం ట్రస్ట్ ఇది. వాళ్ళకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర మేధరి సంఘం, చదువుతున్నారుగా మేధరి సంఘం, ఇది మేధరి వాళ్ళకి ఏర్పాటు చేసినది. ఇలా చాలా కులాలకి ల్యాండ్ అయితే గత ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారింది, దాని తర్వాత వీటి పరిణామాలు ఏమిటో మనకు తెలియదు. మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఇక్కడ నుంచి మనం ఇంకొక వైపు వెళ్తున్నాము. ఇక మొత్తము ఇలా కులాల వారికి సంబంధించి భవనాలకి గత ప్రభుత్వం అయితే ల్యాండ్ ఇవ్వడం జరిగింది. మరి అవి ఎప్పుడు కడతారు ఏమిటి అనేది, కడుతుంటే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రెగ్యులర్గా ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇదంతా కూడా ఇంకా ల్యాండ్ ఉంది, అక్కడక్కడ కూడా బోర్డులు ఉన్నాయి. ఇక మొత్తంగా నేను అన్నీ చూపించలేను. ఇక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టినారు, అది దేనికోసమో తెలియదు. రోడ్ అయితే వేస్తున్నారు, ఇది కూడా రోడ్ వేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్యూచర్లో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ నిర్మిస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ టెంపుల్ దేనికి సంబంధించింది ఏంటిది అనేది ఇంకా మనకి ఇక్కడ ఏమి ఆనవాళ్ళు అయితే కనబడట్లేదు, బ్యానర్ కూడా ఏమి ఏర్పాటు చేయలేరు. బట్ లోపల టెంపుల్ అయితే కడుతున్నారు. అండ్ ఇక ఈ ల్యాండ్ వర్క్ జరుగుతుంది. ఇదిగోండి, ఇది ఏదో పెద్ద కన్వెన్షన్ హాల్ టైపే నిర్మిస్తున్నట్టుగానైతే మనకు అర్థమవుతుంది. ఇది అంతా సబ్జెక్ట్ అయితే అట్లనే ఉంది, చూస్తుంటే ఫంక్షన్ హాల్ టైపే ఉంది. ఫ్రంట్ ఎలివేషన్ ఇదంతా కూడా. అండ్ అరే ఇది ఇక్కడ ఒక షెడ్ లాంటిది ఒకటి ఉన్నది, ఉండి దాని మీద రాసింది ఏంటంటే వంజరి కుల ఆత్మగౌరవ భవన సముదాయం, వాళ్ళకి సంబంధించింది ఈ ల్యాండ్ అని నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ ఉన్నది కాబట్టి అది కంటైనర్. చలో అన్న, ఇది ఉప్పల్ బాగాయత్ ఫేజ్ 1 డెడ్ ఎండ్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ స్థలాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ప్రస్తుత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అనేది చూపించే ప్రయత్నం చేసిన. రోడ్లు మాత్రం వేస్తున్నారు, సూపర్గా వర్క్ జరుగుతుంది. అండ్ కొంచెం ముందుకెళ్ళి వీడియో ఎండ్ చేస్తా. స్కాలర్స్ వరల్డ్ స్కూల్ అంట ఇది. ఇలా మనము డెడ్ ఎండ్కి వెళ్ళిపోయినాం అనుకోండి, మనకు నాగోల్ వస్తుంది. ఓకేనా, ఆ పక్కనంతా మూసి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.